టెక్కలి ఉప ఎన్నిక ఫలితాన్ని విశ్లేషిస్తున్నాం. కోదండరెడ్డి గారు, మొత్తం మీద మీరందరూ డబుల్ సింపతి అని అంటున్నారు, మరొకటి అంటున్నారు. కానీ ఒకసారి మీరు ఫలితాన్ని జాగ్రత్తగా చూసుకుంటే 4 మండలాల్లో 2 మండలాల్లో మీరు ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో ఉంది. సంతబొమ్మాళి ఈ రెండింటిలోనూ కూడా కోటబొమ్మాళిలో కాంగ్రెస్ పార్టీకి 15,325 వస్తే తెలుగుదేశం పార్టీకి 15,865 వచ్చాయి. సంతబొమ్మాళిలో కాంగ్రెస్ పార్టీకి 13,506 వస్తే తెలుగుదేశం పార్టీకి 14,969, దాదాపు 15,000 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద చూసినట్టయితే ఒక్క నందిగామ మండలంలో మీరు ఆధిక్యత దాంతో బయటపడారు. అంటే నందిగామ మండలంలో మీకు వచ్చినటువంటి ఫలితం, మీకు వచ్చినటువంటి ఓట్లు మిమ్మల్ని బయటపడేసాయి. టెక్కలు కూడా చాలా స్వల్పమైనటువంటిది. అంటే మీరు సింపతి అనంటే, లేదా మీ ప్రభుత్వం పట్ల ఆదరణ ఉందనంటే ఇంచుమించుగా సమానంగా ఉండాలి. రెండిట్లో ఓడిపోయి రెండిట్లో గెలిచి మొత్తం మీద చూసుకుంటే ఒక మండలంలో ఉన్నటువంటి భారీ ఆధిక్యతతోటి మీరు బయటపడ్డారు. ఇది ఎన్ని ఓట్లతో గెలిచిందనేదే ముఖ్యం. గెలుపు కాదండి. అయితే దీన్ని కొంచెం లోతుగా వెళ్ళి విశ్లేషిస్తే ఎన్ని చేత ఒక మండలంలో ఒకలాగా, ఒక మండలంలో ఒకలాగా, 2 మండలాల్లో మీకు పూర్తిగా వ్యతిరేకత, ఒక మండలంలో భారీ ఆధిక్యత అనేది విశ్లేషించుకోవాలి. ఇప్పుడు స్థానిక పరిస్థితులు ఒక్కొక్క మండలంలో డిఫరెంట్గా ఉంటాయి. అది ఇట్లాంటి పరిస్థితుల్లో అవనివ్వండి, లేకపోతే సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు కానీ, రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇట్లాంటి తేడాలు ఉంటాయి. కారణాలు అది స్వల్ప మెజారిటీని, ఆ 2 మండలాలు కూడా ఒక దాంట్లో కోటబొమ్మాళిలో స్వల్ప మెజారిటీ, సంతబొమ్మాళిలో పర్వాలేదు. అయితే ఇప్పుడు దీనికి ఎందుకు ఆ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి, ఒక మండలంలో ఆధిక్యత వచ్చి మేము గెలిచినామని మీరు అన్నారు. దీనికి విత్ ఇన్ ది పార్టీలో మేము విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పటికిప్పుడే మేము చెప్పలేము. ఎందుకంటే నా వరకు నేనైతే శ్రీకాకుళం రాజకీయ పరంగా చూస్తే ప్రతిపక్షాలే ఎప్పుడూ బలంగా ఉన్నాయి. అందుకే ఇది రాజశేఖర్ రెడ్డి గారి, నా వరకు నేను అనుకుంటున్నా, రాజశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమము, వారి పట్ల విశ్వసనీయత, రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన 5 సంవత్సరాలలో కలిగిన ఒక కాన్ఫిడెన్స్తో ఆ జిల్లాలో మార్పు వచ్చింది అని నేను కాదు, ప్రతిపక్షాలు కూడా ఒప్పుకుంటున్నాయి. అందువల్ల ఈ విషయానికి వస్తే ఓ మండలంలో 2 మండలం, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ 2 మండలాల్లో ఆ అంశం ఎందుకు పనిచేయలేదు? ఇది కొద్దిగా మేము కాస్త అది ఆలోచన చేయాలి. ఆ మండలంలో ఏమైనా మరి కులాలు కానీ, లేకపోతే ఇంకేదైనా మేము శ్రద్ధ తీసుకోకపోవడం కానీ, లేకపోతే ఇది ఎన్నికల తర్వాత ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఆ మండలంలో సరి అయిన నాయకత్వం, ఆ లోకల్ నాయకత్వం, ఇక్కడి నుంచి మేము ఎవరం పోయి ప్రచారం చేసింది ఏం లేదు. స్థానిక మంత్రి గారే అన్ని బాధ్యతలు తీసుకున్నారు. కానీ అక్కడ ఆ 2 మండలాల్లో తక్కువ రావడానికి కారణం ఏమిటి అనేది మేము పార్టీ వర్గాలు. ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ చర్చలో పాల్గొనడానికి వచ్చారు. హరగోపాల్ గారు స్వాగతం. హరగోపాల్ గారు, ఈ టెక్కలి ఉప ఎన్నిక ఫలితాలు, ఇప్పుడు మనం చూసినటువంటి ఓటింగ్ సరళి, మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజానికి టెక్కలి ఎన్నికలు ఇవాళ ఉదయం కూడా నేను అంత ఇప్పుడు నార్మల్గా మన ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుందో ట్రెండ్ అనడానికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కానీ నేను అనుకున్నా ఏంటంటే చాలా స్వీపింగ్ గా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తారు, ఎందుకంటే సింపతి ఉంది, రాజశేఖర రెడ్డి గారు మీద సింపతి, తర్వాత మీడియాలో వస్తున్నాయి గత వారం 10 రోజులు వస్తున్న మార్పులు, దానివల్ల చాలా స్వీపింగ్ గా డిపాజిట్స్ కూడా పోతాయి అనే అభిప్రాయం ఉంది నాకంటే. మనలాంటి వాళ్ళు కూడా అంటే ఇన్ని గ్రామాలు తిరిగి, బహుశా నేను ఆ ప్రాంతం కూడా తిరిగాం, కానీ మీడియా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎంత ఉందంటే మాలాంటి వాళ్ళ మీద కూడా. ఇంకా ఈ టెక్కలలో ఒకటేమో ఒక సింపతి, భర్త చనిపోయాడు ఆమెకి ఇచ్చారు, నార్మల్గా వాళ్ళు గెలుస్తారు. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మనం అంటే వీళ్ళు మీడియా చెప్పిన సింపతి వేవు, ఇది చాలా కనువిప్పుగా ఉంది. అంటే ప్రచారానికి వాస్తవాలకి ఎంత దూరంగా ఉన్నాం, అంటే ప్రజల వాస్తవాలకి. నిజానికి మీకు గుర్తుందో లేదో, మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ప్రతి చర్చలో నేను ఒక మాట ఏమంటున్నానంటే, మీరు ఈ ప్రజా వెల్లువ, ఈ ప్రొటెస్ట్, డెమాన్స్ట్రేషన్ ఏవి జరుగుతున్నాయో, అసలు కెమెరా తీసుకెళ్లి టీవీ స్టూడియో వాళ్ళు పెడితే వాళ్ళు అల్లరి చేస్తున్నారా, వాళ్ళు అల్లరి దగ్గర చేసిన చోటుకు వెళ్తున్నారా? కానీ రిమోట్ ట్రైబల్ ఏరియాస్కు నేను 2-3 స్టూడియో అంటే ఛానల్ సజెస్ట్ కూడా చేశాను. రిమోట్ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి, చాలా పేద గ్రామాలకు వెళ్ళి, లేదా ఇప్పుడు ఈ నార్త్ ఆంధ్ర లాంటి చోటుకు వెళ్ళి, అక్కడ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తే ఇటు రాజకీయ పార్టీకి కొంత ప్రయోజనంగా ఉంటుంది, సమాజానికి కూడా
ప్రయోజనంగా ఉంటుంది. మీరు అల్లరి చేసిన దగ్గరికి వెళ్తున్నారు, మీ కెమెరా చోట అల్లరి చేస్తే ఇదే వాస్తవం అనేది అంటున్నారు. ఇది వాస్తవమేనా అనే ఒక అనుమానము మొదటి నుంచి అది కొంచెం అప్పుడు చెప్పడం కొంత సాహసంగా అయినా కూడా ఇది వాస్తవం కాదేమో. ఈ ఫలితం మీరు అనుకుంటున్న దానికి అనుగుణంగా చాలా అసలు భిన్నంగా ఉంది. 7,000 మెజారిటీతో గెలవడం అంటే అది నార్మల్ ఎన్నికల్లో గెలిచిన కానీ 2009 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో కన్నా కూడా కాంగ్రెస్ ఆధిక్యత పెరిగింది. అది కూడా చూసుకోవాలి. కొన్ని అంటే ఆధిక్యత పెరిగిందంటే ఇక్కడ వాళ్ళు కట్ చేసింది ప్రజారాజ్యం పార్టీ బేస్ని కట్ చేశారు. అటు తెలుగుదేశమైనా వీళ్ళైనా కొంత ఆ బేస్ నుంచి, ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీకి అప్పుడు అంటే ముఖ్యంగా నార్త్ ఆంధ్రాలో చిరంజీవికి అయితే చాలా విపరీతమైన ఆదరణ. ప్రజారాజ్యానికి 2009 సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ 38,000 వచ్చాయి. 38,000 ఓట్లు వచ్చాయి. అదే చెప్తున్నాను, అంటే అప్పుడు ఉన్నటువంటి ఊపులో ఇప్పుడు జరగడం ఏం జరిగిందంటే అప్పుడేమో సరే చిరంజీవి గారు వస్తే ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతారని ప్రజలు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్న వాస్తవాల్లో ఇక వాళ్ళు తెలుగుదేశం పార్టీ అపోజిషన్ గా ఒకటి అంగీకరిస్తున్నారు. రెండోది ప్రజారాజ్యం పార్టీకి మొదటి నుంచి కూడా అప్పుడేమో ఒక ఊపులో 38,000 నుంచి ఇప్పుడు 17,000 చిల్లర, 18,000 చిల్లర. ప్రజారాజ్యం పార్టీ బలహీనత ఏంటంటే గ్రాస్ రూట్స్ లెవెల్లో వాళ్ళ వర్కర్స్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. అది వాళ్ళు ఒక క్షణం ఎర్రన్ నాయుడు గారు మనతో ఫోన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎర్రన్ నాయుడు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎర్రన్ నాయుడు గారు, మీ పార్టీ ఓడిపోయింది, మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? విశ్లేషించడం అంటే వాళ్ళ సీటు వాళ్ళు గెలిచారు, అనేకమైన ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇందులో అభ్యర్థిగా గెలిచిన రావతీపతి చనిపోయాడు, తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయినాడు. నేను రాజకీయాల్లో ఈ విధంగా గెలిపే ప్రధానంగా క్రింది స్థాయి వరకు దిగజారి 2 ఫోటోలు పెట్టుకునే తిరిగారనమాట. అంటే పోలింగ్ రోజు కూడా బూతుల దగ్గర ఎన్నికల నిబంధనలు అడ్డొస్తాయన్నా సరే, పెట్టినా సరే అధికారులు చలనం లేదు. నేనేదో 1-2 సార్లు అధికారులకు ఫోన్ చేస్తే తీయించారు. వాళ్ళకి మెరిట్స్ లేవు, ప్రభుత్వం మీద సానుభూతి లేదు, ఏమీ లేదు, ఓన్లీ సానుభూతి పవనాలతో. ఇంకొక పార్టీ అయితే పోటీ చేయరు. ఈ రోజు మేము ఓడిపోవడం ఏమిటండి? నైతిక విజయం. 45,000 ఓట్లు మొన్నొస్తే ఈ రోజు 53,000 ఓట్ల వరకు సంపాదించాం. తెలుగుదేశం పార్టీ బలాన్ని పుంజుకుంది. ఒక పక్క రాజశేఖర్ రెడ్డి ఆ సాక్షి పేపర్ లో మీరు చూస్తే న్యూస్ ఏం లేదు. ఈ 15 రోజులు 20 రోజులు టీవీ ఛానల్స్. ఈ రోజు లేడీస్ నేచురల్ సానుభూతి ఉంటుంది కదా, మన హిందూ సాంప్రదాయం. మన భారతదేశంలో ఎవరైనా సరే అందరూ ఇద్దరు చనిపోయిన తర్వాత ఏదో రోజు ఇన్ని అధిగమించి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పెంచుకుందంటే నేను ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఇది మా విజయం కింద, నైతిక కింద. వాళ్ళ సీటు మా సీటు గెలిచింది ఓడిపోయినట్టు ఎవరో మాట్లాడితే ఉంటుంది. వాళ్ళ సీటు నేలలో గెలిచారు, అందులో 4,000 ఓట్లు వచ్చింటే మేము గెలిచేవాళ్ళం. నేను ఓటర్ల సర్వే కూడా ఇప్పుడు పరీక్షించాను. చూస్తే కొంచెం సానుభూతి వల్ల మేల్ పోలింగ్ కంటే ఫిమేల్ పోలింగ్ లో కొద్దిగా ఒక 2-3% అనేది కొద్దిగా స్వింగ్ కనిపించింది. నేచురల్ ఫినామినా. కాబట్టి మేము బాధపడడం లేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, వాళ్ళ సీటు వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. కూడా మరి నైతికంగా మంచి మెజారిటీ తెచ్చుకుంది. ప్రజారాజ్యం గురించి చెప్పక్కర్లేదు, డిపాజిట్లే పోయినాయని మీరు అంటున్నారు. ఒక్క ప్రశ్న అడగండి. ఎర్రనాయుడు గారు, రెండు విషయాలు. ఒకటి, మీరు కూడా సర్వశక్తులు ఒడ్డారు అక్కడ. అన్ని రకాలుగాను మీరు చెప్పలేదు. అన్ని సర్వశక్తులు ఒడ్డారు. ఒకటి. ఒక్క నిమిషం నన్ను ప్రశ్న పూర్తి చేయనివ్వండి. నేను అచ్చెన్నాయుడు ఓడిపోయిన తర్వాత అన్ని రకాలంటే ఆ ప్రతిపక్షం దగ్గర ఏముంటుందండి? మీరు చెప్పితే నమ్మరు. ఎల్లో డబ్బులు ఇచ్చి మద్యం సీసాలు ఇచ్చి వాళ్ళు ఓట్లు లేకపోయినా ఆ విధంగా పంచారు. అన్ని విధాలుగంటే నా సర్వశక్తులు, నాకున్న ప్రేమ అభిమానాలతో ఇంతవరకు వచ్చాను. నేను 30 సంవత్సరాలు నా నియోజకవర్గానికి ఇచ్చాను. కాబట్టి ఈ విధంగా ప్రజలు నాకు ఆదరించి ఒక గౌరవాన్ని నిలిపారు. నైతిక విజయం. అన్ని విధాలంటే కాంగ్రెస్ పార్టీతో ఎవరైనా చదువుతారా? చనిపోతే రాజశేఖర్ రెడ్డి కుమారుడితో కూడా చేసి ఇక్కడ టీవీలో రిలీజ్ చేశారంటే ఆ సీటు గురించి ఎంత తపనపడ్డారో సానుభూతితో గెలవాలనేది మీ శ్రీకాకుళంలో టీవీలు చూస్తే తెలుస్తుంది. ఇంకొక పని లేదు. బొమ్మలు పెట్టడం, రిక్షాల మీద ఊరేగించడం, ఇంకొక కార్యక్రమం లేకుండా చేశారు. అయినా సరే మా కార్యకర్తల మక్కవని ధైర్యంతో చేశారు. విజయం మా కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ జన్మదిన వాళ్ళ రుణం తీర్చుకోలేదు. ఇదేదో వాళ్ళు గెలిచారు, వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ మేము వీ ఫీల్ వెరీ ప్రౌడ్.
ఎర్రనాయుడు గారు ఇంకొక మాట కూడా చెప్పాలి మీతోటి. చెప్పమ్మా. రెండు మండలాల్లో సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, ఈ 2 మండలాల్లో మీదే ఆధిక్యత, స్వల్పమైనా కూడా మీదే ఆధిక్యత. అయితే కాంగ్రెస్ పార్టీని బయట పడవేసింది ఈ ఎన్నికల్లో కేవలం నందిగామ మండలం మాత్రమే. టెక్కల్లో కొంత స్వల్ప ఆధిక్యత. నందిగామ మండలంలో దాదాపుగా 6,000 చిల్లర ఆధిక్యత వచ్చింది. అంటే మొత్తం ఒక్క నిమిషం నన్ను కూర్చొనివ్వండి ఎర్రనాయుడు గారు, ఒక్క నిమిషం ఎర్రనాయుడు గారు కూర్చొనివ్వండి. ఎర్రనాయుడు గారు ఓటు పోలేదండి. ఒక్క నిమిషం కూర్చొనివ్వండి ఎర్రనాయుడు గారు. 20,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో నేనేమిటనుకున్నానంటే ఇవి కాంగ్రెస్ ఇతర పక్షాల ఓట్లు కాబట్టి మనకి 2/3 వస్తాయి, 1/3 కాంగ్రెస్ కి వెళ్తాయి అనుకున్నది. 2/3 కాంగ్రెస్ కి వెళ్ళాయి. నేను అది కూడా కొంతమందిని ఇప్పుడు అడిగాను 2-3 గంటల ముందు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అడిగితే అధికారంలో ఉంది ఏవో 4 పనులు అవుతాయి బాబు, మనం మేము PRT చేశాం. ఎర్రనాయుడు గారు ధన్యవాదాలు. మనం చిన్న విరామం తీసుకున్నాం. విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం.